హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నదైతే ఈ 5 థింగ్స్ గురించి. సో ఈ వీడియో బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి టోటల్ 5 థింగ్స్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ రిలేటెడ్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఇది బ్యాంకింగ్ సెక్టార్, అలాగే మన బ్యాంకింగ్ సెక్టార్లో ఎలాంటి బ్యాంక్స్ ఉన్నాయి అండ్ ఏ బ్యాంక్ అయినా సరే ఏ రకంగా డబ్బులు సంపాదిస్తుంది, అసలు బ్యాంకింగ్ ఒక బిజినెస్ మోడల్ ఏంటి అండ్ దాంతోపాటు ఒక బ్యాంక్ ఒక పర్ఫార్మెన్స్ మనం తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఒక రెండు బ్యాంక్స్ని కంపేర్ చేస్తూ ఏది బెటర్ బ్యాంక్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏంటి. సో థియరిటికల్గానే కాదు, కంపెనీ రిలీజ్ చేసిన డేటాని చూపిస్తూ మీకు ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత కమింగ్ ఇయర్స్లో బ్యాంకింగ్ సెక్టార్కి ఎలాంటి గ్రోత్ ఉంటుంది, నా వ్యూ కమింగ్ ఇయర్స్లో పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, సో నా ఒపీనియన్ ఏంటనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఫైనల్గా వీటన్నిటిని బేస్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఇన్ని బ్యాంక్స్లో ఏ స్టాక్స్ ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వేటికి ఎలాంటి రిస్క్ అండ్ రివార్డ్ ఉంటుంది, ఎలాంటి గ్రోత్ ఉంటుంది, అవి కూడా నేను మీ ముందు ఉంచుతాను. సో ఇప్పుడైతే బ్యాంకింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. బట్ నా మైండ్లో ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది, స్టాక్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్టార్లు అన్నింటినీ తీసుకుంటూ, లైక్ ఇప్పుడైతే బ్యాంకింగ్ అంటున్నాను కదా, ఐటీ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఆటో, అగ్రోకెమికల్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలాంటి ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ అన్నింటినీ తీసుకుంటూ ప్రతి ఒక్క సెక్టార్ రిలేటెడ్గా ఇప్పుడు నేను ఇందాక మీకు ఎలాగైతే చెప్పాను బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం, వీటిని మాట్లాడుకుంటున్నాం అని. సో ప్రతి ఒక్క సెక్టార్ రిలేటెడ్గా కూడా అవన్నీ కూడా నేను మాట్లాడాలనుకున్నాను. బికాస్ ప్రతి ఒక్క సెక్టార్కి కూడా డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది. అలా డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ని అనాలిసిస్ చేయడానికి డిఫరెంట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ ఫండమెంటల్ డీటెయిల్స్ ఆర్ కాన్సెప్ట్స్ తెలుసుకొని మనం ప్రతి ఒక్క సెక్టార్ని అనాలిసిస్ చేయడం అయితే కుదరదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న మేజర్ సెక్టార్స్ అన్నింటినీ తీసుకుంటూ వాటి రిలేటెడ్గా అయితే నేను ఒక సిరీస్ అయితే రన్ చేయాలనుకున్నాను. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సెక్టార్ రిలేటెడ్గా అనాలిసిస్ చేయమని కామెంట్ సెక్షన్లో నాకు ఎప్పుడు కూడా కామెంట్స్ ఎక్కువగా రాలేదు. ఇండివిజువల్గా స్టాక్స్ నేమ్స్ ఇస్తూ వాటిని అనాలిసిస్ చేయమని వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది ఈ థీమ్? లైక్ ఒక సెక్టార్ అండ్ ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ బిజినెస్ మోడల్ అండ్ ఆ సెక్టార్ రిలేటెడ్గా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఫైనల్గా సెక్టార్లో ఉన్న స్టాక్ సెలెక్షన్ అక్కడ వరకు. సో టోటల్గా ఈ థీమ్ అంతా మీకు నచ్చిందా? ఈ సిరీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన ఛానల్లో ఉండాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీరు ఈ సిరీస్ రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని నాకు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా కమింగ్ డేస్లో చూడాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బట్ మినిమం ఒక 20,000 పీపుల్ అయినా ఈ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు అని నాకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోస్ని స్పీడ్గా నా బెస్ట్ టైంలో ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ సిరీస్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన కంటెంట్లోకి అయితే మూవ్ అవుదాం. సో ఫస్ట్ సెక్టార్ అండ్ ఇట్స్ కంపెనీస్, అంటే బ్యాంకింగ్ సెక్టార్, అలాగే ఏ బ్యాంక్స్ ఉంటాయి మనకి బ్యాంకింగ్ సెక్టార్లో మొదట అది తెలుసుకుందాం. మేజర్గా బ్యాంకింగ్ సెక్టార్లో 2 సెగ్మెంట్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఒకటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అండ్ ఇంకొకటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అనమాట. సో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ పిఎస్యు బ్యాంక్స్ అంటే ఏ బ్యాంక్స్ మీద అయితే గవర్నమెంట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో ఆర్ ఎల్స్ ఏ బ్యాంక్స్ అయితే అండర్ ద గవర్నమెంట్ వర్క్ చేస్తుంటాయో అవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే మనకి ఎస్బీఐ అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్సే. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. బిజినెస్ మోడల్ మాట్లాడుకునే ముందు ఓవరాల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీని మనం ఒక స్కూల్ అనుకుంటే, అందులో ఈ బ్యాంక్స్ అన్ని కూడా టీచర్స్ అనుకుంటే, ఈ టీచర్స్కి ప్రిన్సిపల్ కానివ్వండి, హెడ్ మాస్టర్ కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట, ఆర్బీఐ. సో ఒక స్కూల్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ చేయాలనుకుంటే, ఏదైనా రూల్స్ తీసుకురావాలనుకుంటే అది టీచర్స్ చేయలేరు కదా. మేజర్ చేంజెస్ని తీసుకురావాలనుకుంటే అది టీచర్స్ చేతిలో ఉండదు కదా, ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ చేతుల్లోనే ఉంటుంది. అలాగే బ్యాంకింగ్లో కూడా, బ్యాంకింగ్ రంగంలో కూడా ఏదైనా ఒక ఇంపార్టెంట్ చేంజ్ తీసుకురావాలనుకుంటే అది ఆర్బీఐ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో కొన్నిసార్లు గవర్నమెంట్ ఆర్బీఐతో కలిసి కూడా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకొస్తుంటుంది. కాబట్టి టైం టు టైం ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ కూడా బ్యాంకింగ్ రంగాన్ని అయితే ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? బ్యాంక్ ఒక బిజినెస్ మోడల్ చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్యాంక్లోకి డిపాజిట్స్ రూపంలో డబ్బులు వెళ్తూ ఉంటాయి అనమాట. లైక్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ ఉంటాం మనం, అలాగే కరెంట్ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరెంట్ డిపాజిట్ అండ్ ఇంకా ఇతర డిపాజిట్స్ కూడా ఉన్నాయి, ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి రూపంలో బ్యాంక్లోకి డబ్బులు అనేది వెళ్తుంది. అని అలా డబ్బులు వేస్తున్నందుకు గాను డిపాజిటర్స్ కి బ్యాంక్ అనేది కొంత వడ్డీ కూడా పే చేస్తుంది అనమాట. సో డిపాజిట్స్ రూపంలో బ్యాంకులో డబ్బులు ఉంది కదా, ఆ డబ్బుల్ని ఎవరైతే లోన్స్ కోసం బ్యాంకును అప్రోచ్ అవుతారో వాళ్ళకి లోన్స్ గా, అడ్వాన్సెస్ గా అయితే బ్యాంక్ అప్పుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బ్యాంక్ ఇలా ఇచ్చిన అడ్వాన్స్ ఆ లోన్ కి టైం టు టైం వడ్డీని అలాగే అసలుని కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట.
ఈ లాజిక్ మనందరికీ తెలుసు. డిపాజిట్లు చేసిన దానికి బ్యాంక్ మనకు ఎంతైతే వడ్డీ పే చేస్తుంటుందో దానికంటే ఎక్కువ వడ్డీ బ్యాంక్ ఎవరికైతే లోన్స్ ఇస్తుంటుందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటుంది. లైక్ పర్సనల్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఇలాంటి లోన్స్ అన్నిటికీ బ్యాంక్స్ ఛార్జ్ చేసే వడ్డీని ఒకసారి గమనించండి. అండ్ ఆ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కి ఫిక్స్డ్ డిపాజిట్స్ కి ఇస్తున్న వడ్డీని ఒకసారి గమనించండి. మనం చేసే డిపాజిట్లకి తక్కువ వడ్డీ ఇస్తూ ఇతరులకు ఇచ్చే లోన్స్ ద్వారా ఎక్కువ వడ్డీని సంపాదించడం ద్వారా బ్యాంక్స్ అయితే లాభాల్లో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒకవేళ 100 రూపీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ 100 రూపీస్ బ్యాంక్ వాళ్ళు వేరొకరికి లోన్ గా ఇస్తారు అనుకుందాం. సో మీరు డిపాజిట్ చేసిన దానికి బ్యాంక్ 4% ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకుందాం పర్ యానం. లైక్ మీకు 4 రూపీస్ వడ్డీ వస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే బ్యాంక్ ఇతరులకు ఇచ్చిన లోన్ మీద 12% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది అనుకోండి, మీకు బ్యాంక్ పే చేస్తున్న దానికంటే కూడా బ్యాంక్ ఛార్జ్ చేస్తున్నదే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది బ్యాంక్ ఒక ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రకంగా బ్యాంక్స్ అయితే లాభాలను అయితే సంపాదిస్తూ ఉంటాయి. బ్యాంకు కేవలం వడ్డీలకి ఇవ్వడం ద్వారానే సంపాదిస్తుందా ఆర్ ఇంకే ఇతర ప్రాసెస్ ద్వారానే సంపాదిస్తుందా అంటే కేవలం వడ్డీలే కాదు ఫ్రెండ్స్, ఇతర బిజినెస్లు కూడా బ్యాంకు ఉంటాయి. ఏదైనా లోన్ ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫీ ఛార్జ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ని క్రాస్ సెల్లింగ్ చేసి కూడా కమిషన్స్ అయితే బ్యాంక్ సంపాదిస్తుంటుంది. అండ్ ఒక బ్యాంక్ కు సంబంధించి ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బిజినెస్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉంటుంది, బ్రోకింగ్ బిజినెస్ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ బిజినెస్ నుంచి కూడా బ్యాంక్ అయితే డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటుంది. మనం ఎంతైతే బ్యాంక్ లో డిపాజిట్స్ చేస్తుంటామో అంతా డబ్బుల్ని బ్యాంక్ అయితే ఇతరులకు లోన్స్ గా ఇవ్వలేదు. అలా ఇవ్వడానికి స్కూల్ ప్రిన్సిపల్ ఒప్పుకోరు అనమాట. స్కూల్ ప్రిన్సిపల్ అంటే ఎవరిక్కడ? ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎంత డిపాజిట్స్ అయితే బ్యాంక్ లోకి వస్తుంటాయో అంతా డిపాజిట్లు కూడా వేరొకరికి లోన్స్ గా ఇవ్వడానికి లేదు. కొంత ఆర్బీఐ దగ్గర డబ్బులు ఉంచాలి, కొంత గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వాటిల్లో కూడా బ్యాంక్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా కాకుండా బ్యాంక్ లోకి వచ్చిన టోటల్ డిపాజిట్స్ ని లోన్స్ గా ఇచ్చేసింది అనుకోండి. లైక్ 100 రూపీస్ బ్యాంక్ లోకి డిపాజిట్ వచ్చింది, 100 రూపీస్ ని లోన్ గా వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనుకోండి. మరి డిపాజిట్ వచ్చిన 100 రూపీస్ లో నేను ఒక 40 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నానంటే బ్యాంక్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మొత్తం డబ్బుల్ని వేరొకరికి లోన్స్ గాను అడ్వాన్సెస్ గాను ఇవ్వకుండా కొంత డబ్బుల్ని ఆర్బీఐ చెప్పిన అసెట్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ పరంగా మాట్లాడుకుంటే బ్యాంక్ వేరొకరికి ఇచ్చే లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ అనేటివి బ్యాంకు సంబంధించిన అసెట్స్ అనమాట. సో బ్యాంకు సంబంధించిన ఆస్తులు అవి. బికాస్ అలా ఇస్తున్న లోన్స్ ద్వారానే కదా బ్యాంక్ ఎదుగుతూ ఉండాలి, కాబట్టి అవి బ్యాంకు సంబంధించిన అసెట్స్ అనమాట. కాకపోతే బ్యాంక్స్ లో మనం చేసే డిపాజిట్స్ బ్యాంకుకు సంబంధించి లయబిలిటీస్ అనమాట. సపోజ్ మీరు నాకు ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకోండి, మీరు నాకు 100 రూపీస్ లయబుల్ గా ఉంటున్నట్లు. అలాగే బ్యాంక్ లో మనం చేసిన డిపాజిట్స్ ఏదో ఒక పాయింట్ లో బ్యాంక్ మనకు తిరిగి ఇవ్వాలి కాబట్టి డిపాజిట్స్ ని బ్యాంక్ లయబిలిటీస్ లో చూస్తుంది, బ్యాంక్ ఇచ్చే లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ని బ్యాంక్ అసెట్స్ లో చూస్తుంది. మీరు ఒక బ్యాంక్ రిలేటెడ్ గా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకున్నా ఆర్ ఏ 2 బ్యాంక్స్ ని కంపేర్ చేస్తూ ఏది బెటర్ అని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న థింగ్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మనం ఏ బిజినెస్ మోడల్ అయితే మాట్లాడుకున్నామో దాన్ని స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ కి లింక్ చేస్తూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ మీకు కాన్సెప్ట్స్ అనేటివి చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఏ బ్యాంక్ రిలేటెడ్ గా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకున్నా సరే ఆ బ్యాంక్ నేమ్ అండ్ దాని పక్కనే బిఎస్సి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడేంటి, నేను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను కదా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిఎస్సి అని మీరు టైప్ చేయండి. సో టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఇలా చార్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని కిందే మీకు బిఎస్సి ఇండియా అని వెబ్సైట్ కనిపిస్తుంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంత స్క్రోల్ చేస్తూ కిందకు వచ్చారంటే అనౌన్స్మెంట్స్, కార్పొరేట్ యాక్షన్స్ అండ్ బల్క్ అని మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాక కంపెనీలో వస్తున్న ఏ చేంజెస్ నైనా తీసుకుంటున్న ఏ డెసిషన్స్ అయినా సరే కంపెనీ టైం టు టైం ఎక్స్చేంజెస్కి లైక్ బిఎస్సికి ఎన్ఎస్సికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. కాబట్టి కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఇక్కడ మనకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఈ సెక్షన్లో గమనిస్తూ రండి. కంపెనీ అప్డేట్ అనే మీకు కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైతే వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంటారో అక్కడ రిజల్ట్ అని ఉంటుంది. సో వీటిని మీరు చూడాలనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అది మీరు క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఒక డేటా అయితే మీకు దొరుకుతుంది. సో రిజల్ట్స్ లో ఓవరాల్ డేటా అయితే ఉంటుంది. కాకపోతే బ్యాంకుకు సంబంధించి కేవలం మీరు ఇంపార్టెంట్ డేటానే చూడాలనుకుంటే ఆ బ్యాంక్ ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూడాల్సి వస్తుంది. ఏ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే మీరు సింపుల్ గా డేటాను చూడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ టైప్ చేసి పక్కనే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని టైప్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపించే వెబ్సైట్ లోనే మోస్ట్లీ మీకు డేటా అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఆ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాని కానీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వీళ్ళు మీకు డేటాని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు ఏదైతే ఈ డేటాని కానివ్వండి లేదంటే ఈ డేటాని కానివ్వండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ డేటాని అయితే ఫాలో అవ్వచ్చు. మీరు ఏ బ్యాంక్ రిలేటెడ్గా అనాలిసిస్ చేస్తున్నా సరే ఆ బ్యాంకుకి సంబంధించి డిపాజిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి అలాగే అడ్వాన్సెస్ ఎలా గ్రో అవుతున్నాయి ఇదైతే మనం ఖచ్చితంగా గమనించాలి. అదొకసారి మనం ప్రాక్టికల్గా గమనిద్దాం. ఎప్పుడైనా ఒక బ్యాంక్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు
టోటల్ డిపాజిట్స్ ఎలా గ్రో అయ్యాయి అండ్ అలాగే టోటల్ అడ్వాన్సెస్ ఎలా గ్రో అయ్యాయి అనే డేటా అయితే మనకు చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ Q1 ని లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక డిపాజిట్స్ 24.6% గ్రో అయ్యాయి అనమాట. కేవలం డిపాజిట్స్ వస్తే బ్యాంక్ ఏంటి అడ్వాంటేజ్? బ్యాంక్ ఆ డిపాజిట్ రిలేటెడ్ గా వడ్డీ అయితే పే చేయాలి కదా, కాబట్టి మనం అడ్వాన్సెస్ ని కూడా గమనిస్తాం. 2019 ఏప్రిల్ మే జూన్ ఈ డేటాని 2020 రీసెంట్ గా పోస్ట్ చేసిన ఈ డేటాతో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక అడ్వాన్సెస్ లో 21% గ్రోత్ కనిపించింది అనమాట. సో ఈ రెండింటిని కూడా మనం లింక్ చేసి మాత్రమే చూడాల్సి ఉంటుంది. బ్యాంక్ లోకి డిపాజిట్స్ ఎక్కువగా వస్తేనే బ్యాంక్ వేరొకరికి లోన్స్ గా డబ్బులు ఇవ్వగలుగుతుంది, కాబట్టి డిపాజిట్స్ ఇంపార్టెంటే. అలాగే బ్యాంక్ ఇతరులకు లోన్స్ ఇస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వడ్డీని సంపాదించుకుంటూ బ్యాంక్ గ్రో అవుతుంటుంది, కాబట్టి బ్యాంక్ ఇచ్చే అడ్వాన్సెస్ కూడా ఇంపార్టెంటే. సో ఈ రెండింటి డేటాని మనం టైం టు టైం ఒక బ్యాంక్ రిలేటెడ్ గా గమనిస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ లోకి వస్తున్న డిపాజిట్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ని మనం ఎలా ఫండమెంటల్ గా అనాలిసిస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. చిన్న మొత్తంలో మనలాంటి కామన్ పీపుల్ వేసే డబ్బుల్ని రీటైల్ డిపాజిట్స్ అంటారు. పెద్ద మొత్తంలో కోట్లల్లో పెద్ద కంపెనీస్ వేసే డిపాజిట్స్ ని, లేదంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వేసే కోట్లల్లో ఉండే డిపాజిట్స్ ని హోల్సేల్ డిపాజిట్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ ని కొంత జాగ్రత్తగా గమనించండి. బ్యాంక్ లోకి ఒకవేళ 100 crores డిపాజిట్ వెళ్ళింది అనుకుందాం. సో ఒక బ్యాంక్ ఏమో మాకు రీటైల్ డిపాజిట్స్ నుంచి 100 crores డిపాజిట్స్ గా వచ్చాయని చెప్తుంది. ఇంకొక బ్యాంక్ ఏమో పెద్ద మొత్తంలో కొంతమంది మా దాంట్లో 100 crores దగ్గరగా డిపాజిట్ చేశారు అని చెప్పి 2 బ్యాంక్స్ అయితే అప్డేట్ చేశాయి. ఈ 2 బ్యాంక్స్ కూడా 100 crore డిపాజిట్స్ ని సంపాదించాయని వాళ్ళ రిజల్ట్స్ లో అయితే అప్డేట్ చేశాయి. రీటైల్ రిలేటెడ్ గా వచ్చిన ఈ 100 crores ని పాజిటివ్ గా చూస్తారా, హోల్సేల్ రిలేటెడ్ గా వచ్చిన ఈ 100 crores ని పాజిటివ్ గా చూస్తారా? మనం రీటైల్ రిలేటెడ్ గా వచ్చిన ఈ 100 crores ని పాజిటివ్ గా చూడాలి ఫ్రెండ్స్, బికాస్ హోల్సేల్ డిపాజిట్స్ ఫ్లక్చుయేషన్స్ కి గురి అవుతాయి అనమాట. లైక్ 100 crores డిపాజిట్ చేసిన ఆ కంపెనీకి అవసరం ఉంటే 100 crores కూడా విత్డ్రాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ డిపాజిట్స్ చాలా డ్రాస్టిక్ గా డౌన్ అయిపోతాయి. కాకపోతే రీటైల్ డిపాజిట్స్ ద్వారా 100 crores వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఆ 100 crores ని డిపాజిట్ చేస్తుంటారు, కాబట్టి ఆ డిపాజిట్ కి కొంత స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక బ్యాంక్ డిపాజిట్ రిలేటెడ్ గా డేటాని పోస్ట్ చేసినప్పుడు రీటైల్ సెగ్మెంట్ లో బ్యాంక్ డిపాజిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, హోల్సేల్ సెగ్మెంట్ లో బ్యాంక్ డిపాజిట్స్ ఎలా గ్రో అవుతున్నాయి, అది మనం గమనించాల్సి ఉంటుంది. చెప్పండి ఫ్రెండ్స్, బ్యాంక్ లోకి మెయిన్ గా ఎలాంటి డిపాజిట్స్ వస్తూ ఉంటాయి? కరెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంటారు, సేవింగ్స్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తుంటారు, అలాగే టైం డిపాజిట్స్ ఉంటాయి. లైక్ ఒక ఫిక్స్డ్ టైం కి అది మెచ్యూర్ అవుతుంది, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి వడ్డీ అసలు 2 వస్తుంది. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ కూడా టైం డిపాజిట్స్ అంటూ ఉంటారు. మోస్ట్లీ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ రూపంలో ఎవరైతే డిపాజిట్స్ వేస్తారో వాళ్ళకి ఎలాంటి వడ్డీ కూడా రాదనమాట. కాబట్టి బ్యాంకుకు వచ్చే టోటల్ డిపాజిట్స్ లో కరెంట్ అకౌంట్ రూపంలో ఏదైతే డబ్బులు వస్తూ ఉంటుందో దాని రిలేటెడ్ గా బ్యాంకుకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ కరెంట్ అకౌంట్ రిలేటెడ్గా బ్యాంక్లోకి ఎన్ని కోట్లు డబ్బులు వస్తున్నా సరే ఆ వస్తున్న డబ్బులు రిలేటెడ్గా బ్యాంకు 1% కూడా వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా కూడా బ్యాంకు పెద్దగా వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా నామినల్ గానే ఇంట్రెస్ట్లు బ్యాంకులు పే చేస్తూ ఉంటాయి. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ రూపంలో ఏ డిపాజిట్స్ అయితే బ్యాంకుకు వస్తుంటాయో వాటి రిలేటెడ్గా కూడా బ్యాంకుకు అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ తో పోలిస్తే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ని, రికరెంట్ డిపాజిట్ ని ఆర్ ఇంకా ఏ ఇతర డిపాజిట్స్ అయినా మీరు కంపేర్ చేస్తే బ్యాంక్ అనేది వడ్డీ ఎక్కువగా పే చేస్తుంది. కాబట్టి బ్యాంకుకు వస్తున్న డిపాజిట్స్ లో కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ఎంత పర్సెంట్ ఉన్నాయనేది కూడా బ్యాంక్ రిలేటెడ్ గా మనం గమనిస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ లో ఒక 100 రూపీస్ డిపాజిట్ అయితే ఈ 100 రూపీస్ లో కరెంట్ అకౌంట్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్, టైం డిపాజిట్స్ అండ్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ ఇలాంటి డిఫరెంట్ డిపాజిట్స్ ఉన్నాయి. అండ్ కరెంట్ అకౌంట్ రిలేటెడ్ గా బ్యాంక్ ఒక 20 రూపీస్ వచ్చింది అండ్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా బ్యాంక్ లో ఒక 30 రూపీస్ డిపాజిట్ వచ్చింది అనుకుంటే టోటల్ గా కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ లోంచి బ్యాంక్ లోకి ఎంత డిపాజిట్ వచ్చింది? 50 రూపీస్ వచ్చింది. ఈ బ్యాంక్ ఒక కాసా రేషియో అనేది 50% అనమాట. సో ఉన్న టోటల్ డిపాజిట్స్ లో 50 రూపీస్ కేవలం కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ నుంచి వచ్చింది. కాబట్టి ఈ బ్యాంక్ ఒక కాసా మనం 50గా చూస్తుంటాం. ఏ బ్యాంకుకు సంబంధించి అయితే కాసా ఎక్కువగా ఉంటుందో బ్యాంకు ఆ డబ్బులకి ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి బ్యాంకుకి చాలా చీప్ గా డబ్బులు దొరుకుతున్నట్టు అది బ్యాంకుకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక కాసాని చూసినట్లయితే 40% అనమాట. అంటే బ్యాంకులోకి వచ్చిన టోటల్ డిపాజిట్స్ లో 40% డిపాజిట్స్ కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్స్ అకౌంట్ నుంచే బ్యాంకులోకి అయితే వెళ్ళాయి. సో ఒక 2 బ్యాంక్స్ ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఏ బ్యాంక్ అయితే కాసా బాగా గ్రో అవుతుంటుందో ఆ బ్యాంక్ ని మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. కాకపోతే కేవలం కాసాను చూసి బ్యాంక్కి ఎంత చీప్గా డబ్బులు వస్తున్నాయి అనేది అయితే మనం డిసైడ్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా చాలా తక్కువ వడ్డీయే పే చేస్తుంటాయి, కానీ కొన్ని బ్యాంక్స్ ఏమో సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ని పే చేస్తూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు చేసే డిపాజిట్స్ కి 2.7% వడ్డీ అనేది సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కాకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళేమో మేము 7% వడ్డీ పే చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా వడ్డీలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి కేవలం కాసాని మాత్రమే చూడకుండా మనం సిఓఎఫ్ ని కూడా మనం గమనించాలి ఫ్రెండ్స్.
COF కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంక్ లోకి వచ్చే టోటల్ డిపాజిట్స్ ఆర్ టోటల్ ఫండ్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ఎంత వడ్డీని పే చేస్తుంది. సో బ్యాంక్ లోకి కరెంట్ అకౌంట్ ద్వారా డబ్బులు వస్తుంటుంది, సేవింగ్స్ అకౌంట్ ద్వారా డబ్బులు వస్తుంటుంది, అండ్ టైం డిపాజిట్స్ ద్వారా డబ్బులు వస్తుంటుంది, అండ్ ఇంకే ఇతర రూట్స్ ద్వారా బ్యాంక్ లోకి డబ్బులు వస్తున్నా సరే ఆ వస్తున్న డబ్బులు రిలేటెడ్ గా బ్యాంక్ యావరేజ్ గా ఎంత వడ్డీ పే చేస్తుంది అనేది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ మనకి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, కెనరా బ్యాంక్ వాళ్ళు పర్సనల్ లోన్ కి ఇంట్రెస్ట్ 12% ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు కానీ నాకు కానీ కెనరా బ్యాంక్ వాళ్ళు పర్సనల్ లోన్ ఇస్తే 12% వడ్డీని ఛార్జ్ చేస్తున్నారు. సో కెనరా బ్యాంక్ వాళ్ళు 12% ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 13-14% ఛార్జ్ చేశారు అనుకోండి, అందరూ కెనరా బ్యాంక్ దగ్గరికే వెళ్తారు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కూడా కాంపిటీషన్ లో నిలబడడానికి 12% ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం. కెనరా బ్యాంక్ ఒక కాసా 31.38% అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి టోటల్ డిపాజిట్స్ లో 32% కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా వస్తుంది. కాసా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి సో దట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మంచిగా లాభాలను సంపాదిస్తుంటారనే ఫైనల్ ఒపీనియన్ కు మనం రాకూడదు. ఎందుకంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా 7% దగ్గరగా వడ్డీని పే చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి కాసా రూపంలో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నా సరే వాళ్ళు వడ్డీని ఎక్కువగా పే చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ని సంపాదించలేరన్నమాట. కెనరా బ్యాంక్ లోకి వచ్చే టోటల్ డిపాజిట్స్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, టైమ్ డిపాజిట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ వీటన్నిటి ద్వారా కెనరా బ్యాంక్ కేవలం 5.36% వడ్డీని మాత్రమే పే చేస్తుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళేమో 8.35% వడ్డీని అయితే పే చేస్తున్నారు. వాళ్ళకు వస్తున్న డిపాజిట్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ఎంత పర్సెంట్ వడ్డీని పే చేస్తుందన్న డేటా అయితే మనకు చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మీరు గమనిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 2017 లో ఆ బ్యాంక్ లోకి వచ్చిన డిపాజిట్స్ రిలేటెడ్ గా ఎంత పర్సెంట్ వడ్డీ పే చేశారు, 2018 లో ఎంత పర్సెంట్ వడ్డీ పే చేశారు, 2019 లో ఎంత పర్సెంట్ వడ్డీ పే చేశారు అన్న డేటా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో ఏ టూ బ్యాంక్స్ ని కంపేర్ చేస్తున్నా కాసాతో పాటు కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ ని కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇది ఎంత తక్కువగా ఉంటే బ్యాంక్ అంత చీప్ గా డబ్బులు వస్తున్నట్టు. బ్యాంక్ లోకి వచ్చే డిపాజిట్స్ రిలేటెడ్ గా ఉన్న డేటా అనేది ఇప్పుడు మనం కంప్లీట్ గా మాట్లాడుకున్నాం. సో డిపాజిట్స్ వచ్చాయి, బ్యాంక్ లోన్స్ ఇచ్చింది, ఆ లోన్స్ రిలేటెడ్ గా బ్యాంకు వడ్డీ కూడా వస్తుంది. సో బ్యాంకుకు వస్తున్న వడ్డీ అలాగే బ్యాంకు మనం చేసిన డిపాజిట్ రిలేటెడ్ గా పే చేస్తున్న వడ్డీ. సో ఇప్పుడు ఈ వడ్డీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇచ్చిన లోన్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ఏమో వడ్డీని సంపాదిస్తూ ఉంటుంది, వచ్చిన డిపాజిట్స్ రిలేటెడ్ గా బ్యాంకు వడ్డీని పే చేస్తూ ఉంటుంది. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే వేరొకరికి లోన్స్ గా ఇవ్వడం ద్వారా బ్యాంక్ ఒక 100 రూపీస్ ఇంట్రెస్ట్ ని సంపాదించుకుంది అండ్ బ్యాంక్ లో ఉన్న డిపాజిట్స్ గాను ఆ డిపాజిటర్స్ కి ఒక 40 రూపీస్ ఇంట్రెస్ట్ గా పే చేసింది. సో 100 రూపీస్ ప్లస్ అయింది, 40 రూపీస్ మైనస్ అయింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మనకి ఎంత మిగిలింది, 60 రూపీస్ అనమాట. ఇది ఈ బ్యాంక్ ఒక నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. లాస్ట్ ఇయర్ Q1 లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 13,294 crores నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని సంపాదిస్తే ఈసారి అది 15,665 crores గా ఉందన్నమాట. 17.8% అనేది మనకి గ్రోత్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ NIM అనమాట. సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటారు. కెనరా బ్యాంక్ వచ్చిన డిపాజిట్స్ రిలేటెడ్ గా కెనరా బ్యాంక్ 5% వడ్డీని పే చేయాలి. కెనరా బ్యాంక్ ఇంకెవరికైనా డబ్బులకి వడ్డీకి ఇచ్చి దాని ద్వారా ఒకవేళ 12% వడ్డీని గెయిన్ చేసింది అనుకోండి, ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 7% కదా. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి 8% లెక్కన వడ్డీ లెక్కన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి డబ్బులు వచ్చింది, వాళ్ళేమో వేరొకరికి 12% వడ్డీ లెక్కన డబ్బులు అప్పుగా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళకి మార్జిన్ ఎంత ఉంది, 4% అనమాట. చెప్పండి, ఒక బ్యాంక్ రిలేటెడ్ గా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటే మనం పాజిటివ్ గా చూడాలా, తక్కువగా ఉంటే పాజిటివ్ గా చూడాలా? ఎక్కువగా ఉంటేనే మనం పాజిటివ్ గా చూడాలి ఫ్రెండ్స్. ఏ టూ బ్యాంక్స్ ని మీరు కంపేర్ చేస్తున్నా NIM ఏ బ్యాంక్ అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని కూడా మీరు పాజిటివ్ గా చూడాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న డేటా అంతా కూడా బ్యాంక్ ఒక ఎఫిషియన్సీ ఆర్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డేటా ఆ బ్యాంక్ ఒక క్వాలిటీని చూపిస్తుంది అనమాట. సో బయట మనం ఒక వస్తువు కొంటున్నప్పుడు క్వాలిటీ వస్తువుకి ఎలాంటి ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటామో, ఒక బ్యాంకును మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ బ్యాంక్ ఎంత క్వాలిటీగా ఉందనేది మీరు చూసుకొని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బికాస్ ఏ బ్యాంక్ అయితే టాప్ లెవెల్లో వాళ్ళ క్వాలిటీని, అసెట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయో ఆ బ్యాంక్స్ చాలా స్టేబుల్ గా ఉంటున్నట్లు. కమింగ్ డేస్ లో ఎటువంటి నెగిటివ్ ఈవెంట్స్ వచ్చినా సరే ఆ బ్యాంక్ తట్టుకొని నిలబడగలుగుతుందని ఒక కాన్ఫిడెన్స్ మనకి క్వాలిటీని చూస్తేనే అర్థమవుతుంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంక్స్ ఒక క్వాలిటీ అనాలిసిస్ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను షేర్ చేసిన డేటా మీకు ఎలా అనిపించింది, లైక్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ ఎప్పుడు కూడా కొన్ని పారామీటర్స్ ని చూసుకునే లోన్స్ ఇస్తాయన్నమాట. లైక్ ఇప్పుడు నాకు ఏ ఇన్కమ్ సోర్స్ లేకుండా నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10 lakhs అప్పు కావాలంటే బ్యాంక్స్ ఇవ్వవు. సో కొన్నిటిని చూసి లైక్ మన ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, మనకి ఏదైనా లోన్ ఉందా, ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ గా లోన్ ఉందా, ఆర్ఎల్స్ వీళ్ళకి ఎంత జీతం వస్తుంది, వీళ్ళకి ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, వీటిల్లో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని సేఫ్టీని చూసుకొని బ్యాంక్ లోన్ ఇస్తుంది. బట్ స్టిల్ దీని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు ఒక బ్యాంక్ CEO, ఒక మంచి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఒక CEO అనమాట. సో నేను కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. సో నాకు ఒక 500 crores లోన్ కావాలన్నమాట.
సో మీరు నాకు బాగా తెలుసు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నాకు 500 crores లోన్ కావాలి, సో నా బిజినెస్ ఇలా గ్రో చేయాలనుకుంటున్నాను అంటే నా బిజినెస్ ఒక పాసిబిలిటీ అండ్ నా బిజినెస్ ఒక స్ట్రెంగ్త్ మీరు పట్టించుకోకుండా కేవలం నేను మీకు తెలుసు అనే అభిప్రాయం అండ్ నేను మంచి వడ్డీ పే చేస్తానన్నాను కదా అని మీరు చూసి చూడనట్టు నాకు ఒకవేళ 500 crores లోన్గా ఇచ్చారనుకోండి, 500 crores తో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఇఫ్ మీ టైం బాగుంటే, బికాస్ మీరే కదా నాకు లోన్ ఇచ్చింది, మీ టైం బాగుంటే నా బిజినెస్ బాగా గ్రో అవుతుంది, నేను మీకు టైం టు టైం వడ్డీని అలాగే అసలుని పే చేస్తాను. నా బిజినెస్ మోడల్ వీక్ అయి నేను పెద్దగా డబ్బుల్ని సంపాదించలేకపోతే ఆ 500 crores టైం టు టైం నా బిజినెస్ లో నేను ఖర్చు పెడుతూ ఉంటాను, బట్ నాకు లాభాలు వస్తూ ఉండవు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను బ్యాంక్రప్ట్ అయిపోతాను, అసలు ఇంకెవరికి కూడా డబ్బులు కట్టే పరిస్థితుల్లో ఉండను. కాబట్టి యాజ్ ఏ బ్యాంక్ గా మీరు నాకు ఇచ్చిన 500 crores మీకు లాస్ అవుతుంది. కాబట్టి ఏ బ్యాంక్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నా సరే ఆ బ్యాంక్ ఎంత ఎఫిషియెంట్ గా ఇతరులకు లోన్స్ ఇస్తుంది అండ్ అలా ఇస్తున్న లోన్స్ రిలేటెడ్ గా బ్యాంక్ ఎలాంటి రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అవుతుంది, అంటే ఒకవేళ ఇస్తున్న లోన్ రిలేటెడ్ గా బ్యాంక్ తిరిగి రాదు అని తెలిస్తే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఆ బ్యాంక్ మీద తక్కువ ఇంపాక్ట్ పడేలా చూసుకుంటుంది. ఒక బ్యాంక్ క్వాలిటీని ఎలా చెక్ చేయాలి ఇప్పుడు మనం గమనిద్దాం. నేను కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాను, మీరు నాకు ఒక 500 crores లోన్ ఇచ్చారు. సో మీరు ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అనుకుందాం. సో మీరు నాకు ఇచ్చిన లోన్ మీకు ఏమవుతుంది, అసెట్ అవుతుంది. బికాస్ మీరు నాకు ఇచ్చిన లోన్ రిలేటెడ్గా నేను టైం టు టైం వడ్డీ పే చేస్తుంటాను అండ్ మీ అసలు కూడా మీకు తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి మీరు నాకు ఇచ్చిన లోన్ మీకు అసెట్ అవుతుంది. సో నేను మీకు టైం టు టైం వడ్డీని పే చేసేస్తున్నాను, అసలు ఎటువంటి డిలే కూడా మీకు చేయట్లేదు. డ్యూ డేట్కి ముందే నేను మీకు పే చేసేస్తున్నాను అనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాకపోతే అనుకుందాం ఆగస్టు 30కి నేను మీకు ఒక ఇన్స్టాల్మెంట్ కానీ లేదంటే వడ్డీని కానీ పే చేయాలనుకుందాం. సో ఆగస్టు 30కి కూడా నేను మీకు పే చేయాల్సింది పే చేయలేదు, డ్యూ డేట్ కూడా అయిపోయింది అనుకోండి. ఆగస్టు 31st నుంచి కూడా నేను మీకు కట్టాల్సిన డబ్బులు అనేది మీరు స్ట్రెస్డ్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా బ్యాంకు తమ స్ట్రెస్ బుక్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు అనుకోండి, దాని మీనింగ్ డ్యూ డేట్ లోపు పే చేయాల్సిన పేమెంట్స్ అనేటివి డిలే అవుతున్నాయని. డ్యూ డేట్ తర్వాత కేవలం 90 days వరకు డిలే అయిన పేమెంట్స్ మాత్రమే స్ట్రెస్ బుక్లో ఉంటాయన్నమాట. దాంట్లో కూడా మనకి 3 categories అయితే ఉన్నాయి, బట్ మనం డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. 90 days లోపు ఆ పేమెంట్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ స్ట్రెస్ బుక్లో నుంచి అది బయటకు వెళ్ళిపోతుంది, అది నార్మల్ రెగ్యులర్లోకి వెళ్ళిపోతుంది. నా ఇన్స్టాల్మెంట్ని డ్యూ డేట్ తర్వాత 90 days లోపు కూడా నేను మీకు పే చేయలేకపోతే, నేను ఒక పాయింట్ ఆఫ్ టైం లోపు మీకు చేయాల్సిన పేమెంట్ చేయలేకపోయాను కాబట్టి ఆ డబ్బుల్ని మీరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో చూపించాల్సి ఉంటుంది అనమాట, ఎన్పిఏలో చూపించాల్సి ఉంటుంది. మీ ఇన్వెస్టర్స్కి మీరు ఇలా చెప్తున్నట్లు అనమాట, మేము ఒకరిని నమ్మి 500 crores లోన్ ఇచ్చాం, డ్యూ డేట్ లోపు వాళ్ళు కట్టాల్సిన వడ్డీ ఆర్ ఇన్స్టాల్మెంట్ని కట్టలేదు, 90 days అయితే పైబడిపోయింది, స్టిల్ వాళ్ళు కట్టలేదు. కాబట్టి ఆ డబ్బుల్ని మేము మీకు మొండి బకాయిల్లో చూపిస్తున్నాం. మా బ్యాంకుకు సంబంధించి మొండి బకాయిలు ఇంతున్నాయని చెప్పి ఏ బ్యాంక్ అయినా సరే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో వాళ్ళకి సంబంధించిన మొండి బకాయిలను అయితే చూపిస్తారు. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఒక బ్యాంకుకు సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తుంది అనుకోండి టైం టు టైం, అది మీరు స్ట్రాంగ్ పాజిటివ్గా చూస్తారా నెగిటివ్గా చూస్తారా? నెగిటివ్గా చూస్తాం. అండ్ 12 months డిలే అయినా, 12 months కంటే ఎక్కువగా డిలే అయినా అండ్ 3 years ఆర్ అబౌవ్ డిలే అవుతున్నా సరే బ్యాంక్ ఈ సెక్షన్స్ లో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను, మీరు కేవలం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మీరు నాకు ఇచ్చిన లోన్ రిలేటెడ్ గా నేను టైం టు టైం పేమెంట్ చేయలేకపోయాను కాబట్టి మీరు నాకు ఇచ్చిన లోన్ అనేది మీరు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో చూపించాల్సి ఉంటుంది. అంటే మీరు నాకు ఇచ్చిన లోన్ అనేది డ్యామేజ్ అయినట్లు అనమాట. ఇలా బ్యాంక్స్ ఇష్టం వచ్చినట్లు లోన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ని డ్యామేజ్ చేసుకుంటాయని ఆర్బీఐ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఏ బ్యాంక్ అయితే తను ఇచ్చిన లోన్ రిలేటెడ్ గా డ్యామేజ్ ఉంది అని గుర్తిస్తుందో ఆ డ్యామేజ్ ని బ్యాంక్ తన సొంత డబ్బులతో రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిపేర్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రావిజనింగ్, అంటే బ్యాంక్ ఇచ్చిన లోన్ రిలేటెడ్ గా టైం టు టైం ఆ డ్యామేజ్ ని రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. అది సెక్యూర్డ్ లోన్స్ ఒకలా ఉంటుంది, అన్సెక్యూర్డ్ లోన్స్ ఒకలా ఉంటుంది. ఇలా బ్యాంక్స్ చేస్తున్న రిపేర్ నే ప్రావిజనింగ్ అంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇలా అనుకోండి, మీరు నాకు 500 crore లోన్ ఇచ్చారు, అది నేను మీకు టైం టు టైం పే చేయలేకపోయాను కాబట్టి అది మీరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో చూపించారు. ఆర్బీఐ చెప్పిన రూల్స్ ప్రకారం మీరు టైం టు టైం దానికి రిపేర్ చేస్తూ రావాలి. అనుకుందాం ఫస్ట్ టైం మీరు రిపేర్ గా 15% ప్రావిజనింగ్ చేశారు, అంటే 75 crores మీ సొంత డబ్బుల్ని పెట్టి నాకు ఇచ్చిన లోన్ రిలేటెడ్ గా మీరు ప్రావిజనింగ్ చేశారు. అలా రిపేర్ చేసిన తర్వాత మీకు ఫైనల్ గా వచ్చేది నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఇక్కడ చూపిస్తున్న డేటా నేను మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ మరీ మనం అంత డీప్ గా వెళ్ళి ఎంతెంత టైంకి ఎంతెంత ప్రావిజనింగ్ చేయాలన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు బ్యాంక్ ఎంత ప్రావిజనింగ్ చేసిందన్న డేటాను అయితే మనం గమనిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న డేటాని మీకు బ్యాంక్ రిజల్ట్స్ లో చూపించి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ బ్యాంక్ వాళ్ళకి వడ్డీల ద్వారా ఆల్మోస్ట్ 65,594 crores వచ్చిందని చెప్తున్నారు. కాకపోతే లోన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది, కానీ వాళ్ళకి డిపాజిట్స్ రూపంలో వచ్చిన డిపాజిట్స్ కి వాళ్ళు వడ్డీ అయితే పే చేయాలి కదా.
వచ్చిన డిపాజిట్స్ కి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒక బ్యాంక్ ని రన్ చేయాలంటే ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ కి డబ్బులు ఇస్తూ ఉండాలి. మన ఇంటిని మేనేజ్ చేయడానికి మనకు ఎలా అయితే ఖర్చులు అవుతూ ఉంటాయో ఒక బ్యాంక్ తనకు సంబంధించిన బ్రాంచెస్ ని మేనేజ్ చేయడానికి కూడా ఖర్చు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఖర్చులన్నీ కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కిందకు వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా బ్యాంక్ ఎక్స్పెన్సెస్ కదవుతాయి, బ్యాంక్ ఖర్చులే కదవుతాయి. వీటన్నిటిని మనం బ్యాంక్ సంపాదించుకున్న డబ్బుల్లోంచి తీసేసామనుకోండి, 83,486 crores బ్యాంక్ సంపాదించుకుంది కదా వడ్డీల ద్వారా అండ్ నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా. దాంట్లోంచి టోటల్ ఎక్స్పెన్సెస్ ని తీసేస్తే ఖర్చులన్నీ పోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 15,000 crores అరౌండ్ అయితే మిగిలిందనమాట. సో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్ అనుకోవచ్చా అంటే కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బ్యాంక్ ఇచ్చిన లోన్స్ రిలేటెడ్ గా ఆ లోన్స్ బ్యాంక్ టైం టు టైం తిరిగి రాకపోతే బ్యాంక్ రిపేర్ చేయాల్సి వస్తుందని. సో ఈ క్వార్టర్లో బ్యాంక్ చేసిన రిపేర్ అనేది 9,449 crores. మనం ఎలా అయితే సంపాదించుకుంటూ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేయాలో, కంపెనీస్ ఆర్ బ్యాంక్స్ కూడా అంతే, వాళ్ళకి వచ్చే డబ్బుల మీద ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి బ్యాంక్ చేసిన రిపేర్ అలాగే ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేస్తే ఫైనల్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగిలేదే నెట్ ప్రాఫిట్. సో ఇప్పుడైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చూపించాను ఫ్రెండ్స్. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కాదు, మీరు ఏ బ్యాంక్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏ అనాలిసిస్ చేస్తున్నా సింపుల్ గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లోనే చేసుకుంటే సరిపోతుంది. బ్యాంక్ ని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు CAR అని ఒక రేషియో ఉంటుంది ఫ్రెండ్స్, క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని. అంటే బ్యాంక్ ఇప్పుడు అనుకుంటే ఎంత డబ్బుల్ని యాక్సెస్ చేయగలుగుతుంది అనేది మనకి CAR చూపిస్తుంది. సో CAR ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంక్ అంత లిక్విడిటీ బాగుంటున్నట్లు అనమాట. ఏ 2 బ్యాంక్స్ ని మీరు కంపేర్ చేస్తున్నా ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మీరు పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే చాలా మాట్లాడుకున్నాం, బట్ దీన్ని చాలా సింప్లిఫై గా ఉంచడం కోసం మీ అనాలిసిస్ లో ఈ టర్మ్స్ ఎక్కడైనా కనిపిస్తే వీటి రిలేటెడ్ గా గ్రోత్ ని మీరు పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. సో డిపాజిట్స్ గ్రో అవుతున్నాయంటే పాజిటివ్ గా చూడాలి, అడ్వాన్సెస్ గ్రో అవుతున్నాయన్న పాజిటివ్ గా చూడాలి, కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా డబ్బులు ఒక బ్యాంకుకి ఎక్కువగా వస్తున్నాయన్నా సరే మీరు పాజిటివ్ గా చూడాలి. ఒక బ్యాంక్ వడ్డీల ద్వారా నెట్ ఎక్కువగా సంపాదించుకుంటుంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కువగా సంపాదించుకుంటుందన్న మీరు పాజిటివ్ గా చూడాలి. ఒక బ్యాంక్ పే చేస్తున్న వడ్డీ కంటే కూడా బ్యాంక్ సంపాదించుకుంటున్న వడ్డీ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎక్కువగా ఉందన్న పాజిటివ్ గా చూడాలి. అండ్ ఫైనల్ గా ఒక బ్యాంక్ లో క్యాపిటల్ అడిక్వసీ ఎలా ఉంది, లిక్విడిటీ ఎలా ఉంది అనేది మనకి క్యాపిటల్ అడిక్వసీ రేషియో చెప్తుంది. కాబట్టి ఇది ఏ బ్యాంకు అయితే ఎక్కువగా ఉంటుందో దాన్ని కూడా మీరు పాజిటివ్ గా చూడాలి. అలాగే నెగిటివ్ గా చూడాల్సినవి మాట్లాడుకుందాం. ఏ బ్యాంకుకి అయితే COF అంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువగా ఉంటాయో, పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మీరు నెగిటివ్గా చూడాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ కానివ్వండి, నెట్ కానివ్వండి, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మీరు నెగిటివ్గా చూడాలి. ఏ బ్యాంక్ అనే ఎక్కువగా ప్రావిజన్స్ చేస్తూ ఉందంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా బ్యాంక్ తను ఇచ్చిన లోన్ రికవర్ చేసుకోలేకపోతుంది కాబట్టి దాన్ని కూడా మనం నెగిటివ్ గా చూస్తాం. రైట్ ఆఫ్ బ్యాంక్ ఎప్పుడు చేస్తుందంటే బ్యాంక్ రికవర్ చేసుకోలేని కండిషన్ లో ఇంకా డబ్బులు తిరిగి రావని బ్యాంక్ ఎప్పుడైతే అనిపిస్తుందో బ్యాలెన్స్ షీట్ లో కొంత స్ట్రెంత్ మెయింటైన్ చేయడం కోసం లోన్స్ అయితే రైట్ ఆఫ్ చేస్తుంది. బట్ ఇది చాలా రేర్ గానే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీరు సాటిస్ఫై అయ్యారు. సో 2 బ్యాంక్స్ ని కంపేర్ చేస్తుంటే వీటన్నిటి రిలేటెడ్ గా మీకు జస్టిఫికేషన్ దొరికింది. బట్ స్టిల్ మీకు ఏది చీప్ గా ట్రేడ్ అవుతుంది అనేది మీకు అర్థం కావట్లేదంటే ఆ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్స్ అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే ఏ బ్యాంక్ రిలేటెడ్ గా ఇది తక్కువగా ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ అగైన్ చెప్తున్నాను, ఇవి ఫస్ట్ చూడకూడదు. ఏ కంపెనీ రిలేటెడ్ గా అయినా సరే మనం ఫస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఆర్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసి ఏది తక్కువగా ఉంటే మనకి ప్రెసెంట్ చీప్ లో దొరుకుతుంది, అది మనం కొనేస్తే కమింగ్ ఇయర్స్ లో మంచి రిటర్న్స్ ఉంటాయని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్వాలిటీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. క్వాలిటీ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే వాల్యుయేషన్స్ దగ్గరికి రావాలి. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ రీటైల్ డిపాజిట్స్ ఎలాగున్నాయి, హోల్సేల్ డిపాజిట్స్ ఎలాగున్నాయి, స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. రీటైల్ డిపాజిట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తుందంటే అది కొంత గ్రాన్యులర్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దగ్గర నుంచి ఆ డబ్బులు డిపాజిట్స్ గా వచ్చి ఉంటుంది కాబట్టి ఆ డిపాజిట్స్ కి స్టెబిలిటీ ఉంటుంది. హోల్సేల్ డిపాజిట్స్ అనుకోండి, ఏ పెద్ద కార్పొరేట్ లేకపోతే ఒకే ఒక పెద్ద పర్సన్ ఒక 100 crores డిపాజిట్ చేస్తే ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే తను విత్డ్రాల్ చేయొచ్చు ఆ డిపాజిట్ ని, కాబట్టి దానికి కొంత స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది అనమాట. సో హోల్సేల్ డిపాజిట్, రీటైల్ డిపాజిట్ ఏదైనా సరే బ్యాంకుకి డిపాజిట్ అది పాజిటివే. కాకపోతే రీటైల్ డిపాజిట్స్ ఏ బ్యాంక్ అయితే ఎక్కువగా వస్తుంటాయో అది ఎక్కువ పాజిటివ్ గా చూడాలి. డిపాజిట్సే కాదు, లోన్స్ కూడా. ఒక బ్యాంక్ ఒకే సెక్టార్కి ఎక్కువ శాతం లోన్స్ ఇచ్చింది అనుకోండి, అంటే ఆటో సెక్టార్కి ఒక 40%, 50% లోన్స్ ఇచ్చేసింది అనుకోండి టోటల్ లోన్ బుక్ లో, ఆటో సెక్టార్ డౌన్ అయితే చాలు ఆ బ్యాంక్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా వివిధ సెక్టార్స్ కి డిఫరెంట్ పర్సంటేజెస్ తో లోన్స్ ఇస్తూ వెళ్ళింది అనుకోండి, ఒక సెక్టార్ డౌన్ అయిపోతే వాళ్ళ లోన్ బుక్ రిలేటెడ్ గా వాళ్ళకి డ్యామేజ్ అయితే జరగదు. బికాస్ లోన్ బుక్ లో డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి లోన్ బుక్ లో కొంత స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఏ బ్యాంక్ రిలేటెడ్ గా మీరు అనాలిసిస్ చేస్తున్నా ఒకే సెగ్మెంట్ కి ఆర్ ఒకే సెక్టార్ కి ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారా, వాళ్ళ లోన్ బుక్ లో స్టెబిలిటీ ఆర్ డైవర్సిఫికేషన్ ఉందా అనేది కూడా మీరు గమనించాలి. అండ్ ఇది బ్యాంక్స్ కనే కాదు ఫ్రెండ్స్, కంపెనీస్ రిలేటెడ్ గా కూడా టైం టు టైం వాళ్ళు పోస్ట్ చేస్తున్న న్యూస్ అప్డేట్స్ అయితే మీరు కాన్స్టెంట్ గా ఫోకస్ చేస్తూ ఉండాలి. బికాస్ ఒక కంపెనీకి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా ఉన్నా, టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉన్నా సరే
ఆ బ్యాంక్ రిలేటెడ్ గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అప్డేట్ వచ్చినట్లయితే ఆ బ్యాంక్ కు సంబంధించిన షేర్ ప్రైస్ అనేది చాలా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతుంది. సో మార్కెట్ ఉన్న ప్రతి రోజు కూడా మీకు డైలీ న్యూస్ అనాలిసిస్ రూపంలో జరుగుతున్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంటాను. ఆ న్యూస్ వచ్చిన వెంటనే వీడియో కంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తుంటాను. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ అలాగే న్యూస్ అప్డేట్స్ ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా సర్చ్ చేసిన తర్వాత జాయిన్ అయ్యే ముందు ఇదైతే కంపల్సరీగా గమనించండి ఫ్రెండ్స్, మన ఛానల్లో 90,000 ఆర్ అబోవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో ఆ సబ్స్క్రైబర్ నెంబర్ ని చూసి ఆ ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఎవ్రీ 3 months కూడా బ్యాంక్స్ ఆర్ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటారు. కాబట్టి రిజల్ట్స్ లో బ్యాంక్స్ ఒక పర్ఫార్మెన్స్ ఏదైనా మారిందా, లైక్ ఇందాక మనం మాట్లాడుకున్న టర్మ్స్ ఉన్నాయి కదా, సో అవి ప్రీవియస్ తో పోలిస్తే ఈసారి పోస్ట్ చేసిన రిజల్ట్స్ లో గ్రో అవుతున్నాయా, పాజిటివ్ గా చేంజ్ అవుతున్నాయా, నెగిటివ్ గా చేంజ్ అవుతున్నాయా, ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఏ బ్యాంక్ ఆర్ కంపెనీకైనా సరే మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎంత మంచి కాస్ట్లీ కార్ మీరు కొనుక్కున్నా సరే ప్రాపర్ గా మీకు డ్రైవింగ్ రానట్లయితే ఆ కార్ ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది కదా. అలాగే బ్యాంకు కూడా బ్యాంకులోకి ఎంత మంచి డిపాజిట్స్ వస్తున్నా సరే ఆ బ్యాంక్ని ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ బ్యాంకుకి సంబంధించిన మేనేజ్మెంట్ ప్రాపర్ గా లేకపోతే ఆ బ్యాంక్ అయితే డ్యామేజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా మనం ఎస్ బ్యాంక్ ని మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పాయింట్ ఆఫ్ టైం లో మంచి గ్రోత్ చూపిస్తూ వచ్చిన ఎస్ బ్యాంక్ కేవలం 1 సంవత్సరంలోనే ఆ కంపెనీ మేనేజ్మెంట్ చేసిన తప్పుల కారణంగా చాలా లోయెస్ట్ లెవెల్స్ కి అయితే డౌన్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఒక బ్యాంకుకు సంబంధించి ఆ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక బ్యాంక్ లో కొత్త మేనేజ్మెంట్ ఎంటర్ అయినా ఉన్న మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఏదైనా అలిగేషన్స్ వస్తున్నా సరే వాటిని కూడా మీరు గమనించాలి. అండ్ అలాగే ఏ కంపెనీ అయినా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కాన్ఫరెన్స్ కాల్లో కమింగ్ టైమ్స్ లో బ్యాంక్ ఎలా గ్రో అవుతుంది, సో బ్యాంక్ ఒక ఫ్యూచర్ పాత్ ను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. సో టైం టు టైం వచ్చే న్యూస్ అప్డేట్స్ కానివ్వండి, రిజల్ట్స్ అప్డేట్స్ కానివ్వండి, అండ్ అలాగే కాన్ఫరెన్స్ కాల్ లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ చేస్తున్నా సరే నేను మీకు అది న్యూస్ వీడియోస్ లో అయితే అప్డేట్ చేస్తుంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మీరు మన న్యూస్ వీడియోస్ కానివ్వండి, టెలిగ్రామ్ లో కానివ్వండి, వీటిని ఫాలో అవడం ద్వారా వీటిని అయితే కవర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు కమింగ్ ఇయర్స్ లో ఇండియా మంచి పొజిషన్ లో ఉంటుంది, ఇండియా ఖచ్చితంగా గ్రో అవుతుందని మీరు అనుకుంటే ఉన్న సెక్టార్స్ అన్నింటిలో కల్లా ఫస్ట్ గ్రో అవ్వాల్సిన సెక్టార్ ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టార్. కాబట్టి నేనైతే పాజిటివ్ వ్యూలోనే ఉన్నాను. కమింగ్ ఇయర్స్ లో ఇండియన్ ఎకానమీ మంచి గ్రోత్ రేట్ తో గ్రో అవుతుందని నేనైతే పాజిటివ్ గా ఉన్నాను. కాబట్టి నేనైతే బ్యాంకింగ్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉన్నాను. ఫైనల్ గా స్టాక్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో అండి మీకు బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా కొంత ఐడియా ఉన్నట్లయితే మీరు బ్యాంకింగ్ సెక్టార్లో ఒకవేళ డబ్బులు పెట్టాలనుకుంటే టాప్ 3 బ్యాంక్స్ని ఏవి సెలెక్ట్ చేసుకుంటారు? ఆ 3 బ్యాంక్స్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఏ బ్యాంక్స్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉన్నారు అండ్ ఏ బ్యాంక్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనేది అయితే మనందరికీ కూడా తెలుస్తుంది. సో నేను ఈ స్టాక్స్ని ఎలా డివైడ్ చేశానంటే, ఎక్కువ రిస్క్ ఉండే బ్యాంక్స్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటుంటారు వాళ్ళ కోసం కొన్ని బ్యాంక్స్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఎవరైతే మీడియంగా రిస్క్ తీసుకుందాం అంటే కొంత రిస్క్ తీసుకుందాం కాకపోతే కొంత ఎక్కువ గ్రోత్ కావాలి, కొంత ఎక్కువ లాభాలు కావాలనుకుంటుంటారో వాళ్ళ కోసం కొన్ని బ్యాంక్స్ని సెలెక్ట్ చేశాను. ఎవరైతే వాళ్ళు పెట్టే పెట్టుబడి రిలేటెడ్గా ఎక్కువ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో, సో క్యాపిటల్ లాస్ అయినా పర్లేదు కానీ నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లో నాకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళ కోసం కొన్ని బ్యాంక్స్ని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. బట్ బిగినర్స్ అయితే వీటిని కొంత అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో లో టు మీడియం రిస్క్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుంచుకోండి, ఎక్సెప్ట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేనైతే ఎటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకోవట్లేదు. సో ఇది నేను నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను. నేను బ్యాంకింగ్ సెగ్మెంట్ మీద పాజిటివ్గా ఉన్నాను కానీ పిఎస్యు బ్యాంక్స్ మీద అయితే నేను పాజిటివ్గా లేను ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్స్ ఫ్రెండ్స్. బట్ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రెసెంట్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అండ్ కమింగ్ డేస్ లో ఈక్విటాస్ కి సంబంధించిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా లిస్ట్ అవబోతుంది. స్టార్టింగ్ లో మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని మాట్లాడుకున్నాం కదా, సో ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుంది కదా. సో అది బ్యాంక్స్తో పోలిస్తే అది వీటికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ ఇవి నార్మల్గా బ్యాంక్స్ ఇచ్చే వడ్డీ రేట్లకు లోన్స్ ఇస్తూ ఉండవు, చాలా ఎక్కువ వడ్డీ రేట్లను కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఎక్కువగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఉంటుంది, వీళ్ళకి చాలా ఎక్కువ గ్రోత్ రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే బయట ఏదైనా ఇన్స్టెబిలిటీ వచ్చింది అనుకోండి, రీసెంట్గా వైరస్ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది కదా, ఆ వైరస్ ఇంపాక్ట్ తో బ్యాంక్స్ కంటే కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ పడతాయి అనమాట. మరి నేను వీటిల్లో ఎందుకు ప్లేస్ చేయలేదు, ఎక్కువ రిస్క్ ఉండే వాటిల్లో ఎందుకు ప్లేస్ చేయలేదంటే ఇవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నవే కానీ వీటిని మనం బ్యాంక్స్ తో కంపేర్ చేసినప్పుడు రిస్క్ అనమాట. కాబట్టి నేను వీటిని సపరేట్ గా ఉంచుతున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నా, లేదంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినా సరే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ అప్డేట్, స్టాక్ మార్కెట్లో మీరు ఎట్ ఎనీ పాయింట్ ఒక డీమ్యాట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఛానల్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లు అయితే ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి.
సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.